సార్, ఎన్నికల్లో మీరు ఓడిపోయిన తర్వాత అంతవరకు మంచి కాళ్ళ మీద కాలేసుకొని ఉన్న హనుమంతరావు గారి కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంది. దాంతోపాటు చాలా కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడం, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అన్నది ఒక వార్త వచ్చింది. వాస్తవం అనేది అంటే ఇబ్బందులు కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చాను. నేను నా భార్య పిల్లలు అంతా కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చేసాను. అయ్యో, ఆల్మోస్ట్ ఆల్ నేను చనిపోదామనే డెసిషన్ కూడా వచ్చేసాను. అయ్యో, ఆ టైంలోనే నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మీకు నా డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు నైటే నేను చనిపోయి ఉండేవాడిని. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కూడా నాకు ఉండేది కాదు. అయ్యో, అది చూసి ఆయన మల్లాది విష్ణు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఆయన ద్వారా మేము పోయి కలిసినప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు అని చెప్పేసి ఆయన వెంటనే చాలా ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని నా మీద గెలిచిన ఎమ్మెల్యేని కూడా పిలిపించి రాజనగర్ ఇతను నాకు ఉద్యోగం ఇవ్వడం నో అబ్జెక్షన్ లెటర్ టైప్ చేయించి ఇమీడియట్ జీవో ఇష్యూ చేయించి. అంటే మీకు మళ్ళీ ఇంకొకసారి పోలీస్ డ్రెస్ ఇప్పించింది రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనేది మీకు కానీ ఎవరికైనా సరే మీ అందరికీ నమ్మకం. దేవుడిని ఎప్పుడైనా చూసారా? చూడాల. ప్రతివాడు నమ్మకం. ఒక హిందువు కానీ తిరుపతికి వెళ్ళినా, ఒక ముస్లిం ఇంకొక వేరే చోటకి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళినా అన్నది నమ్మకం. కేవలం నా ఒక్కడి విషయంలో నిజం. నాకు దేవుణ్ణి చూశాను, రాజశేఖర రెడ్డి. ఆయన లేకపోతే నేను లేను, నా కుటుంబం లేదు. నా కుటుంబం మొత్తం ఆయన రుణపడి ఉండాలి. ఒక భగవంతుడు నాకు ఆయన. మీకే